ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది వ్యాపార ప్రయత్నాలు చేస్తుంటారనమాట. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు కానీ వారికి నష్టమే ఎదురవుతుంది. దానికి తగిన ప్రతిఫలం కూడా రావట్లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వారికి రావట్లా. అలాంటి పరిస్థితులు చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా చాలామంది ఆయన ప్రభా వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారు ఉంటున్నారు తండ్రి. చాలామంది వ్యాపారాలు నష్టపోయి చాలా రకాలుగా ఆయన ప్రభా బాధపడుతున్న స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారిని దర్శించండి. ఇదిగో నాయన ప్రభా వారి యొక్క ప్రయత్నాల్లో నాయన ప్రభా మీరే కృప చూపి నాయన ప్రభా వారికి సఫలతను దయచేయండి. వారు కష్టపడుచుండగా వారికి కష్టానికి తగిన ప్రతిఫలమును దయచేయండి. ఇదిగో వ్యాపారం పెట్టుండగా ఆ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించమని మీ కృపనందించమని ప్రార్థిస్తున్నాను. దేవ ఎంతో కష్టపడి వ్యాపారం పెట్టారు తండ్రి. ఆయన అప్పులో సొప్పులు ఎట్టో చేసి వ్యాపారం పెట్టుంటున్నారయ్యా. దయవించి దేవ వారికి నష్టం రాకుండా దేవ సహాయం ఇచ్చి కృపనందించు. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. దయచేసి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ప్రభా కృపనందించమని ప్రార్థిస్తూ ఏ ఒక్కరు నష్టపోకుండా, ఏ ఒక్కరు నిరాశపడకుండా సహాయం చేయమని మీరే ముందుండి వారిని చేయబట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సహాయం చేయండి, తోడునమని, దయ చూపెట్టమని. దేవ మీ చిత్తమైతే వారి అప్పులు కూడా పూర్తిగా తీర్చేసుకొని ఆ వ్యాపారం నాయన ప్రభా మరింతగా వర్ధిల్లడానికి మీరే సహాయం చేయమని, కృపనందించమని, కనికరించమని, దయ చూపెట్టమని మీకే వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి మీ వ్యాపారాలను దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.